నమస్కారం, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. రాఖీ పౌర్ణమి. సో మనందరికీ కూడా రాఖీ పౌర్ణమి అంటే చాలా ఇష్టమైన పండుగ. మన అన్నతమ్ముళ్ళకి రాఖీ కట్టి ఆ బంధాన్ని ఇంకా ఎక్కువగా బలపరుచుకుంటాం. కానీ ఈసారి రాఖీ పౌర్ణమి 27 28 అనే సందేహం మనందరిలో ఉంది. ఇది ఒక పెద్ద చర్చ కూడా జరుగుతోంది మీడియాలో. సో మనం దాని గురించి తెలుసుకుందాం. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం శర్మ గారు. నమస్కారం అమ్మా, నృసింహార్పణం. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా, మీరు బాగున్నారా? చాలా బాగున్నాము. సో అదే అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడెప్పుడు ఈ టాపిక్ స్టార్ట్ చేయాలి అనేసి. చాలా చాలా ధన్యవాదాలు, మీరు ఇంత దూరం మా కోసం వచ్చి ఈ డౌట్ని క్లియర్ చేస్తున్నందుకు. తప్పదమ్మా, ఇది నా బాధ్యత. ఎందుకంటే పురోహిత వృత్తిలో ఉన్నాను. ఆధ్యాత్మికంగా అందరినీ ఎదిగేట్లుగా చేయడం నా వృత్తి. కాబట్టి ఎక్కడికైనా రావాలి, అందరినీ ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఉండేట్లుగా చూసుకోవాలి. రాఖీ పౌర్ణమి శ్రావణ మాసంలో వస్తుంది. 27 28 ఎందుకు ఆ చర్చ జరుగుతోంది? ఇక్కడ ఎందుకు జరుగుతుంది అంటే, మనకి తిథులు ఎక్కువ తక్కువలో వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఎక్కువ శాతం ఎక్కువ మంది లెక్క వేసేది ఏంటయ్యా అంటే, సూర్యోదయం ఉన్నప్పుడు ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు మొత్తం అదే తిథి లెక్క వేయాలి అన్నట్లుగా చాలామంది అంటూ ఉంటారు. అసలు కూడా ఎక్కువ శాతం అదే జరుగుతూ ఉంటుంది మనకి. మనం ఏ పండగ చేసినా, శ్రీరామనవమి కానీ ఇటువంటి ఏమన్నా వస్తే కూడా, శ్రీరామనవమి కూడా ఒక్కొక్కసారి సందిగ్ధంలో వస్తుంటుంది. ఇలా ఏ పండగ వచ్చినా సూర్యోదయం అప్పుడు ఉన్నటువంటి తిథిని మాత్రమే మనం తీసుకొని చేస్తూ ఉంటాం. ఇక్కడ మనకి 27వ తారీఖు వచ్చేసి సూర్యోదయం అప్పుడు పౌర్ణమి లేదు, చతుర్దశి ఉంది. తర్వాత నిమ్మలంగా పౌర్ణమి వచ్చింది. అయితే ఈ తర్వాత వచ్చిన పౌర్ణమి, సూర్యోదయం అప్పుడు లేనటువంటి పౌర్ణమి ఆబ్దికాలు ఒకవేళ పెట్టుకునే వాళ్ళు ఉంటే ఆ సమయం 12 గంటలప్పుడు ఉన్నటువంటి తిథిని లెక్క వేసి చేస్తూ ఉంటారు. కాబట్టి సూర్యోదయం అప్పుడు 28వ తారీఖే ఉంది. కాబట్టి 28వ తారీఖు రోజు మాత్రమే రాఖీ పండుగ చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. అలాగే శర్మ గారు, రాఖీ 28వ తారీఖు ఏ టైంకి కట్టుకుంటే బాగుంటుంది? 28వ తారీఖు శుభ సమయాన్ని కనుక లెక్క వేసుకుంటే 10 గంటల 11 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు ఉంది. ఈ మధ్యకాలంలో రాఖీని కట్టుకోవచ్చు. కొందరు అన్న తమ్ముళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దూరంగా ఉంటారు. అక్క చెల్లెలకి సమయం సరిపోక చాలా దూరంగా ఉండడం వల్ల ఇంకో రోజు కట్టుకోవాలంటే అది ఎప్పుడు కట్టుకోవచ్చు? మళ్ళీ అమ్మ, సమయం సరిపోవట్లేదు, నేను రాలేకపోతున్నాను, ఏమీ అనుకోకు, ఇటువంటి మాటలు తప్పించుకునే మాటలు, ప్రేమ లేని మాటలు. తన సోదరుడి మీద, తనకి అక్క కావచ్చు, చెల్లె కావచ్చు, ప్రేమ లేక నేను రాలేకపోతున్నాను అన్న మాటలు. నిజంగా చెప్పాలి అంటే అసలు ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని కనుక లెక్క వేసుకుంటే, నిజంగా సోదర సోదరీమణుల మధ్య, అక్క చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు, వీళ్ళ మధ్య కనుక ఒరిజినల్ ప్రేమ కనుక మొదటి నుంచి ఉండి, అదే ప్రేమ, చిన్నప్పుడు ఉన్నటువంటి ప్రేమ చనిపోయేంత వరకు కూడా ఉన్నట్లయితే ఈ సోదర సోదరీమణులకు ప్రతిరోజు రాఖీ పండుగ. దానికి స్పెషల్గా ఒక రోజు అనేది లేదు. అది లేక మనము ఒక రోజుగా నిర్ణయించుకొని చేసుకునే కర్మ మన భారతదేశానికి పట్టింది. మన భారతదేశానికి ఒక్కటే కాదు, చాలా దౌర్భాగ్యంతో కూడుకున్న పండుగలు చేస్తూ ఉన్నాము. రాఖీ పండుగ ఒకటి, ఇప్పుడు మీరు అన్నట్లు మదర్స్ డే ఒకటి, తల్లికి ఒక రోజు ఏంటి, ఫాదర్స్ డే ఒకటి, ఫ్రెండ్షిప్ డే ఒకటి. ఇవన్నీ ఒక రోజు ఏంటి? వీళ్ళందరూ కూడా మనకు కావాల్సిన వాళ్ళే కదా. అక్క కానీ చెల్లె కానీ మనకు కావాలి, తండ్రి తల్లి ఖచ్చితంగా కావాలి, అవునా? మరి ఇంత బాగా కావాలి, వీళ్ళతో పాటు స్నేహితులు కావాలి. మనకి అడుగడుగున ప్రోత్సాహం ఇస్తూ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా స్నేహితులు భాగంగా ఉన్నారు మనకి. ఈ నలుగురు కావలసిన వాళ్ళైనప్పుడు ఈ నలుగురికి ఒక రోజు పెట్టడం ఏంటి అంటే, ఆ ఒక్క రోజు మాత్రమే నువ్వు కలుస్తావా? మిగతా రోజుల్లో వాళ్ళని కలవ్వా? వాళ్ళతో మాట్లాడవా? వాళ్ళ బాగోగులు చూసుకోవా? నేను కొడుకుని, మా అమ్మ నాన్నకు ఫాదర్స్ డే రోజే కనపడతాను, మిగతా రోజు కనపడండి. ఈ సంవత్సరం లోపు వాళ్ళు ఏం కావాలి? ఈ ఫాదర్స్ డే కనపడ్డాను నా తండ్రికి, మళ్ళీ ఫాదర్స్ డే కనపడతాను,
విషెస్ చెప్తాను. ఈ సంవత్సరం వరకు ఏం కావాలి వాళ్ళు? ఇది మన దౌర్భాగ్యం. అవునా? ఇటువంటి తప్పులు మనం చాలా చేస్తున్నాం. నిజంగా ఈరోజు నేను ఒక న్యూస్లో చూశాను. ఒక పిచ్చివాడు రాఖీ పట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ స్కూల్కి వెళ్తున్న ఒక బాలిక, వాళ్ళు స్కూల్ బస్ కోసమో దీనికోసం వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తున్న మూమెంట్లో ఆ రాఖీ పట్టుకొని ఆమెను అడిగాడు, రాఖీ కడతావా అని. ఆయన చేతిలో కర్ర ఉంది. ఆ అమ్మాయి భయపడుతూ ఉంది, కానీ ధైర్యం చేసింది, ఏదైతే అది అయింది అన్నట్లుగా వెళ్ళి రాఖీ కట్టింది. బాగా వైరల్ అవుతుంది అది, చూడండి. తనకు రాఖీ కడితే తను ఇట్లా జేబుట్లా అనుకొని, ఏమీ లేవు నా దగ్గర ఇవ్వటానికి అన్నాడు. ఏమొద్దు అంటే తన చేతి కర్ర ఇచ్చాడు, ఇది ఉంచు అని. అంటే అంత అటువంటి వాడికి కూడా రాఖీ కట్టుకోవాలి, నాకు చెల్లె ఉండాలి, లేదు నాకు అక్క ఉండాలి అనిపించి రాఖీ కట్టిన తర్వాత ఆ అమ్మాయి చాలా చిన్నది అతని కంటే, వంగి నమస్కారం చేశాడు. అంత పిచ్చివాడికి సంస్కారం ఉంది. మనం మాత్రం ఇందాక మీరు అడిగినట్టుగా నాకు కుదరట్లేదు, ఏ రోజు కట్టుకోవాలి, ఇంత దౌర్భాగ్యంలో మనం ఉన్నాం. అంటే పిచ్చివాడి కంటే హీనంగా ఉన్నాం మనం. ఇది ఒకటి. గతంలో కొన్ని వైరల్ అయినాయి. ముసలామె దరిదాపు 95 ఏళ్ళు ఉండొచ్చు. ఆమె తన సోదరుడికి రాఖీ కట్టడం కోసంగా నడుచుకుంటూ ఇంకొక ఊరు వెళ్ళి రాఖీ కట్టి తన అన్నతో ఆ పూట ఉండి మళ్ళీ తన ఊరికి వెళ్ళింది. అంటే చూడండి, వెనకట వాళ్ళు ఎంత ప్రేమాప్యాయతలు పడుతున్నారు. ఇప్పటికీ నా తమ్ముడు, నా అన్నయ్య అని. మరి మనకేమైంది? ఆ ప్రేమలు ఎక్కడికి పోయినాయి? రాఖీ అంటే ఆ ఒక్కరోజా? అన్నయ్య కానీ తమ్ముడు కానీ గుర్తొచ్చేది ఆ ఒక్కరోజా? ఇంకా మన దౌర్భాగ్యం ఏంటంటే అన్నయ్య మీద ప్రేమతో, అంటే సోదరుడి మీద ప్రేమతో వెళ్ళట్లేదు. గిఫ్ట్ అయిపోయింది. ఏమిస్తాడు? అదే అడగబోతున్నాను. తప్పనిసరిగా మన హిందూ ఆచారం ప్రకారం సోదరికి ఏదో ఒక బహుమతి ఇవ్వాలా? అది కంపల్సరీయా రాఖీ కట్టినప్పుడు? రాఖీ కట్టినప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి అనేది ఎక్కడా లేదు. మీరు అన్నదానికి ఇంకొక రీల్ కూడా నిన్న ఏమో చూశాను. అంటే సరదాగా తీశారు వాళ్ళు, ఎవరు యూట్యూబ్లో పెట్టారు. 20 రూపాయల కంటే ఎక్కువ గనక సోదరుణ్ణి రాఖీ కట్టినందుకు అడిగితే జైలు శిక్ష అని పెట్టారు. సరదాగా వచ్చింది అది. అంటే జనాలకి ఒక సోదరి మీద ఎటువంటి అభిప్రాయం ఉందో చూడండి. అంటే పీడిస్తున్నారని పెట్టారా, లేకపోతే అసలు ప్రేమలు లేవు ఈ విధంగా తయారవుతున్నారు అని పెట్టారా, ఇక వాళ్ళ మనస్సు అభిప్రాయం ఎట్లా ఉందో తెలియదు, కానీ ఇటువంటి రీల్స్ విడుదలైనాయి. అయితే రాఖీ పౌర్ణమి రోజు కొందరు రాఖీ కట్టుకోవడానికి కుదరకపోయినా, అంటే అమ్మాయి హెల్త్ ఇష్యూస్ వల్ల అయినా, అంటే మనం హారతి ఇస్తాము, కుంకుమ బొట్టు ఇవన్నీ పెడతాం కాబట్టి వీటికి దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్స్ కొన్ని అమ్మాయికి వస్తాయి. లేదా ఇలా దూరం ఉండడము, కుదరకపోవడం వల్ల ఆ రాఖీ పౌర్ణమి రోజు కట్టకపోతే కొందరు వినాయక చవితి రోజు కడతారు. అది హిందూ సాంప్రదాయం ప్రకారం, మీ పంచాంగం ప్రకారం ఎంతవరకు కరెక్ట్? మన ధర్మం ప్రకారం లెక్క వేస్తే ఆ రోజులేనే లేదు. వినాయక చవితి రోజు కట్టాలి అనేది లేదు. ఎక్కడా కూడా వినాయక చవితి రోజు రాఖీ కట్టాలి అనేది లేదు. కాబట్టి అది తప్పించుకునే మార్గం. సరే, మీరు అన్నట్లుగా ఇప్పుడు సోదరి అత్తగారింటికి వెళ్ళింది, అత్తగారింట్లో పరిస్థితుల్ని సరిగ్గా లేక వాళ్ళు పంపించకను, ఏదో లేదా వాళ్ళ ఇంటికి ఆడపడుచు రావడం వల్ల వాళ్ళ ఇంటికి ఆడపడుచు వచ్చినా తను అయితే ఆడపడుచుగా ఈమెయిల్తో వెళ్ళాలి కదా, అది అర్థం చేసుకోవాలి కదా. అది అత్తగారు అర్థం చేసుకోవాలి. అది అర్థం కుదరదు చెప్పాలి అంటే. లేదు, ఆడవాళ్ళకి ఇబ్బంది వాళ్ళ ఇబ్బంది, నెల నెల వచ్చేటువంటి ఇబ్బందుల వల్ల కట్టలేకపోవడము, లేదు వాళ్ళకి సూతకాలు లాంటివి ఏదో ఇబ్బంది రావడము, చేయడము, పురుడు మైల అంటారు. అటువంటివి వచ్చినప్పుడు ఎప్పుడన్నా కట్టుకోవచ్చు, తప్పు లేదు. కానీ నువ్వు అమెరికాలో ఉన్నా సరే ఖచ్చితంగా రాఖీ పండగకి వచ్చి కట్టిపోవాల్సిందే. ఎందుకంటే ఈ సంవత్సరంలో నువ్వు ఎప్పుడు రావట్లేదా అమెరికా నుంచి, లేదు రష్యా, ఆఫ్రికా, పాకిస్తాన్ ఎక్కడున్నావో ఆ దేశం నుంచి మన దేశానికి రావట్లేదు అసలు. నువ్వు రాకుండా అట్లనే అక్కడే ఉండిపోయావా? లేవు కదా. వస్తున్నప్పుడు తన సోదరుడు మీద ప్రేమ చూపించుకోవడానికి ఆ రోజు వస్తే నష్టం ఏంటి? రాఖీ పండగ ఎలా మొదలైంది, ఎందుకు మొదలైంది, ధర్మ సందేహం చాలామందిలో ఉంది. కథ కూడా అందరికీ తెలియదు. ఇప్పుడు వరలక్ష్మి అమ్మవారి కథ తెలుసు, చాలామందికి పూజిస్తాం.
అలాగే వినాయకుడి పండుగ కూడా మేము పూజ చేస్తాం కాబట్టి సమంతకమణి కథ కూడా విన్నా. రాఖీ పౌర్ణమి కథ అసలు మాకు తెలియదు. ఇక్కడ రాఖీ పండగ, అసలు రాఖీ పండగ అని మనం అంటున్నాము. మీరు కథ అన్నారు కాబట్టి చెప్తున్నాను. దీన్ని రక్షాబంధనము అనాలి. రాఖీ అని లేదు అసలు. మధ్యలో ఆ రక్షాబంధనం అని పలకటం రాకనో, లేదు హిందూ సంబంధించిన పేరు పలకటం వద్దు అనుకొని ఇతరత్ర మతాల వాళ్ళు చేసినటువంటి పదము తెలియదు, కానీ రాఖీ అనేది కాదు, రక్షాబంధనము అనాలి. ఈ రక్షాబంధనాన్ని మనము ఎవరికి కట్టాలి అంటే, బాగా వెనకట వెళ్తే, చాలా రాజుల కాలం కిందట కనుక మనం వెళ్తే, ఒక భార్య భర్తకు కట్టేది. శ్రావణ మాసంలో వచ్చింది. అది కూడా మనకి మంగళగౌరి వ్రతాలు ఉంటాయి ఈ శ్రావణ మాసంలో, వరలక్ష్మి వ్రతములు ఉంటాయి. ఈ 2 సమయాల్లో ఆ రక్షణ, ఆ కంకణం ఏదైతే ఉందో బంధనం, దాన్ని చక్కగా అమ్మవారి ముందు పెట్టి, అమ్మవారి శక్తి అందులోకి వచ్చేట్లుగా పూజించుకొని, అమ్మ నా భర్త ఏ క్షణంలో యుద్ధం చేయటానికి వెళ్ళవలసి వస్తుందో తెలియదు, ఆ యుద్ధంలో నా భర్తకు ఎటువంటి ఆపద వస్తుందో తెలియదు, కాబట్టి అటువంటి ఆపదల నుంచి కాపాడి, అటువంటి యుద్ధాలకు వెళ్ళే పరిస్థితి రాకుండా, నా భర్త కష్టపడకుండా సుఖంగా తను ఉంటూ మా కుటుంబాన్ని, రాజ్యాన్ని కూడా ఉంచుతూ ఉండు తల్లి అని చెప్పి ఆ రక్ష అమ్మవారి ముందు పెట్టి పూజలు చేసి, ఈ పౌర్ణమి రోజు నిండుగా ఉంటుంది మనస్సు. చంద్రుడు పౌర్ణమి మనస్సు, చంద్రుడు మనస్సు కారకుడు. అటువంటి నిండు మనస్సుతో ఆ రోజు ఆ యొక్క పతివ్రత తన భర్తకు కట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం తన భర్తకు ఉండేట్లుగా చూసుకుంది. ఇది ఒక కథ. రెండో విషయానికి వస్తే, మనకి కృష్ణుడికి ద్రౌపదీదేవి కట్టింది. అక్కడి నుంచి మనకు ప్రధానంగా మొదలైంది. అసలు కృష్ణుడికి ద్రౌపదీదేవి రక్షగా కట్టింది. ఎందుకు అంటే, నీవు ఎప్పుడూ కూడా నా భర్తను రక్షిస్తూ ఉండు, వాడు ధర్మపదంలో ఉన్నాడు, ధర్మంగా ఉన్నటువంటి వారికి అనేక రకాల కష్టాలు వస్తాయి. నీవు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం, అంటే భగవత్ స్వరూపమే, భగవంతుడే కిందికి దిగి వచ్చి నీ రూపంలో మా ముందు నడయాడుతున్నాడు, కాబట్టి నీవు సదా నా భర్తల్ని కాపాడు అని చెప్పి ఆమె కట్టింది. కట్టినందుకు, అంత ప్రేమగా తను కట్టి ఉన్నందుకు, కృష్ణుడు ప్రతిసారి వీళ్ళకి కష్టం వస్తే ఆదుకుంటూ ఉన్నాడు. ఆదుకుంటూ చేస్తూ వాళ్ళకి విజయపదానికి వచ్చేలా, విజయపదం వాళ్ళని చేకూరేలా కృష్ణుడు అనుగ్రహించాడు. అక్కడి నుంచి మనకు రాఖీ వచ్చింది. చాలామంది అంటారు, కొందరు భర్తలకు కూడా కడతారు. కట్టినప్పుడు అదేంటి ఇది అన్నా చెల్లెళ్ళ పండుగ కదా, భర్త కట్టకూడదు, మహాపాపం అని నార్మల్గా ఇలా ఇంటి పక్కన వాళ్ళు, చుట్టుపక్కన వాళ్ళు మాట్లాడుకుంటారు. నార్త్ ఇండియా సైడ్ చూస్తే భర్తలకు కూడా కడతారు, ఎవరికైనా కట్టొచ్చు అని వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇప్పుడు మీరు చెప్తున్న స్టోరీలో ఇక్కడ 2 విన్నాం, భార్య భర్తకు కట్టడం, చెల్లి అన్నకు కట్టడం. అంటే బావ బొమ్మర్దుల వరస అవుతుంది అని విన్నాను, పాండవులు కృష్ణుడికి. సో ద్రౌపది ఎలాగో సోదరి అవుతుంది. సో ఇప్పుడు ఈ 2 కథల్లో విన్నప్పుడు ఇదే ఎవరికి కట్టినా తప్పులేదు, ఎవరికి కట్టినా తప్పులేదు. కాకపోతే భర్తకు కట్టేది అయితే ఉంది చూసారా, దాన్ని అమ్మవారికి పూజించి రక్షగా కట్టాలి. రక్షాబంధనము, రాఖీ కాదు, అలా కట్టుకోగలగాలి. ఇవాళ లెక్క వేసుకుంటే సరే, మనకి ఇవాళ యుద్ధం చేసే పరిస్థితులు లేవు. నిజం చెప్పాలి అంటే, నా భార్య నాకు కట్టాలి అంటే నేను ఏదో యుద్ధానికి వెళ్ళాను కదా. ప్రస్తుత కాలంలో రాజులు లేరు, యుద్ధాలు లేవు, మరి నా భార్య నాకు ఎందుకు కట్టాలి ఈ కలియుగంలో అంటే, అనుకోని ఆపదలు వస్తూ ఉంటాయి కదా నాకు. నా జాతక ప్రకారము ఏదో ఆపదలు వస్తాయి, ఆ ఆపదల నుంచి గట్టెక్కించు, నా భర్తకి ఏ ఆపద రాకుండా చూడు అని ఈ కలియుగంలో మనం ఆ విధంగా అమ్మవారి దగ్గర పెట్టి, అమ్మవారి అనుగ్రహం ఆ రాఖీ, ఆ రక్షాబంధనానికి వచ్చేట్లుగా చేసి, ఈరోజు నిండు మనస్సుతో, పౌర్ణమి నిండు మనస్సుతో, నా భర్తకి ఏమీ కాదు, అమ్మవారి రక్షణ నేను కడుతున్నాను, సహధర్మచారిణి, నాతో పాటు ధర్మంగా నడుస్తూ ఉంటుంది కాబట్టి, నా భర్త ధర్మపదంలో నడుస్తున్నా, నేను కూడా అతనితో పాటు నడుస్తున్నాను కాబట్టి ఎటువంటి కష్టము, ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఏ ఆపద రాకుండా ఉండాలి అని ఈ కాలంలో మనం కట్టొచ్చు.
భార్యలు భర్తకి. ఇంకొక చిన్న సందేహం, కొందరు రాఖీలను అదే రక్షాబంధనం పోస్ట్లో పంపిస్తుంటారు, కొరియర్ చేస్తూ ఉంటారు దూరంగా ఉన్న వాళ్ళు. అయితే అప్పుడు వాళ్ళకి కట్టేవాళ్ళు సోదరిమణులు కానీ కజిన్స్ అంటారు కదా, వాళ్ళెవరు అవైలబుల్గా లేకపోయేసరికి వాళ్ళ పేరుతో భార్యే కడుతుంది లేదా కూతురే కడతారు. అది ఎంతవరకు ఇక్కడ కరెక్ట్? కూతురు కట్టడంలో తప్పులేదు, భార్య భార్య కట్టడం మాత్రం ఈ విధంగా ఆలోచించి మనం చెప్పుకున్నాం కదా, ఏ ఆపద రాకుండా ఉండాలి ఆ విధంగా ఆలోచించి కట్టేదే సరైన పద్ధతి. రాఖీ అని చేసుకొని ఒక చెల్లెలుగా ఇది చెల్లెలి చెల్లె స్థానాన్ని భార్య తీసుకొని కట్టడం మాత్రం నేనైతే ధర్మంగా అనుకోవట్లేదు, నేను ఒప్పుకోను. నా పర్సనల్గా లెక్క వేస్తే నేను ఒప్పుకోను దాన్ని. ఈ పూట అర్థమైంది. భార్యని కాసేపు చెల్లి అనుకున్నాం, రాత్రి సమయం అవుతుంది, అప్పుడు దాన్ని ఏ విధంగా తీసుకుంటాం మనం? వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అది కాబట్టి అసలు అది ధర్మం కాదు అని నా భావన. నా పర్సనల్ ఒపీనియన్ అయితే అసలు భార్య ఆ రాఖీని కూడా ముట్టుకోవద్దు. కూతురు కాస్త ఏదో కూతుర్లు లేని కొంచెం సోదరిమణులు లేని వాళ్ళకి నాకెవరు పక్కింటి కట్టట్లేదు వాళ్ళు అని ఉన్నారు ఫీల్ కదా. అవుతారు కదా, కూతుర్లతో కట్టించుకుంటారు వాళ్ళు. కూతురు లేదు, పక్కింటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అవును. అన్న వదినా వదినా అని అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు వదినా అని అనుకున్నారు అంటే తన చెల్లెలు అవుతుంది కదా, అంటే అవును. తనతో కట్టించాం, నష్టం ఏంది? తనకే ఓ జాకెట్ ముక్క పెడదాం, నష్టం ఏంది? అలా చూసుకోవాలి. మనకి ఎవరూ లేరు అన్న మాట ఉత్తమాట. మనకు ఖచ్చితంగా మనకు ఎవరో ఒకళ్ళు వెతికితే దొరుకుతారు, దొరకరు అనేది లేదు. అలా చూసుకొని కట్టించుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు. మంచిదమ్మా. నరసింహ.